మీరు బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచన భాగం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినయుంటిని, నాకు బట్టనిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు మీరు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా ఉన్నావు? నీవు ఆకలి ఎప్పుడు ఉంటే మేము నీకు వచ్చి ఆహారం ఇచ్చాం? ఎప్పుడు దప్పికుంటే మేము వచ్చి మంచినీళ్ళు ఇచ్చాం? ఎప్పుడు పరదేశివై ఉంటే నిన్ను మేము చేర్చుకున్నాం? ఎప్పుడు దిగంబరివై ఉంటే నీకు వస్త్రాలు ఇచ్చాం? ఎప్పుడు రోగివై ఉంటే నిన్ను మేము పరామర్శించాం? ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉంటే మేము నీ దగ్గరకు వచ్చాం? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే అది మీరు నాకు చేసినట్లే. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, ఇబ్బందిలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారు, వారిని మనం పరామర్శించగలిగితే, వారికి ఏదైనా మనం చేయగలిగితే అది ఎవరికి చేసినట్లంటే ప్రభువుకు చేసినట్టు. దాని ప్రతిఫలం ఎక్కడికి పోదు. నిశ్చయముగా దేవుడు ఇహమందును పరమందును కూడా దాని ప్రతిఫలాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆ ప్రాంతాలు గమనించినప్పుడండి, పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. గ్రామంలో నీళ్లు ఇంచుమించుగా ఇంటి దర్వాజాలు పైభాగం ఉంటుంది కదా, అంతవరకు కూడా ఆ గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయండి. ఇంటిలో ఉన్న వస్తువులు, ఫర్నిచర్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వగైరా వగైరా, అవన్నీ కూడా పాడైపోయినాయి. కొన్ని గృహాల్లో ఆహార ధాన్యాలు పాడైపోయినాయి. ప్రజలు నిరాశ్రయులైపోయారు. చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకు దేవుని ప్రజలంగా, దేవుని పిల్లలంగా మనం ఖచ్చితంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన దానిలో, దేవుడు మనకిచ్చిన శక్తిలో, సామర్థ్యంలో అవకాశమున్నంత మేర మనం సహాయం చేయగలిగితే అది ఎక్కడికి పోదు. నిశ్చయముగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతాం. అట్టి కృప దేవుడు మనకిచ్చి బలపరచునుగాక. సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. దానికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా నేను ఫేస్బుక్లో షేర్ చేశాను. మీరు ఒకవేళ ఆ వివరాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు దాన్ని ఫాలో అయితే మీరు దానిని మీరు గమనించగలరు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కొరకు మీరు ప్రార్థించాలని నేను మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. అందరూ కూడా మీరు బైబిల్ తెరిచి ఆదికాండం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం, 52వ వచనం, 2 వచన భాగాలు.
ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 ఈ 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అను పేరు పెట్టెను. వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. అందరూ చెప్పండి ఆమేనని. సంతోషంగా ఉన్నాం. దేవుని కృప, దేవుడు మాకు క్షేమాన్ని కలుగచేశారు. దేవుని సన్నిధిలో మేము సంతోషంగా ఉన్నాం అన్నవారు నవ్వుతూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరొకసారి చదవబడిన వచన భాగాల్లో నుండి కొన్ని విషయాలు మనం చక్కగా ప్రార్థన పూర్వకంగా మనం కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. గడిచిన ఆదివారం నేను మీకు ప్రకటించిన వాక్యం ఎంతమందికి గుర్తుందో? గుర్తుంటే స్తోత్రం, గుర్తు లేకపోయినా స్తోత్రమే. నేను ఈ దండును తరిమిన ఎడల వారిని కలుసుకొందునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, దావీదు జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నష్టపోయి ఏడ్చుటకు శక్తి లేనటువంటి ఆ విధమైన పరిస్థితుల మధ్యన ఉన్నప్పుడు దావీదు ఆ పరిస్థితులను బట్టి కృంగిపోలేదు, కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని యొద్ద దావీదు విచారణ చేశాడు. దేవుని యొద్ద విచారణ చేసిన దావీదుకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. తరుము, నిశ్చయముగా వారిని నీ చేతికి అప్పగిస్తాను, నీ వారందరిని నీవు మరలా దక్కించుకుంటావు, వారితో పాటు దోపుడు సొమ్ము కూడా నేను నీకు అప్పగిస్తాను. దేవుని యొద్ద విచారణ చేసిన దావీదు తన జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని మరలా తిరిగి పొందుకున్నాడు. మరికొందరిని మనం గమనించాం. సౌలు ఎవరి దగ్గర విచారించాడు? కర్ణపిశాచి సోది చెప్పే దాని దగ్గర విచారించాడు. దేవుని వాక్యం అంటా ఉంది, సౌలు హతమవడానికి బలమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే అతడు కర్ణపిశాచము చెప్పు దాని దగ్గర విచారించిన దానిని బట్టి. రెండవదిగా ఆస తన పాదములలో జబ్బు పుట్టగా అతడు చాలా బాధపడ్డాడు, కానీ దేవుని దగ్గర అతడు విచారించలేదంట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వైద్యులను వెళ్ళి వారి పాదాలు పట్టుకున్నాడు, వారిని పట్టుకున్నాడు, దేవుని దగ్గర విచారించలేదు అన్నటువంటి మాట. మనుషులను విచారించిన ఆసా జీవితంలో అతడు నష్టాన్నే చూశాడు, కానీ మేలును చూడలేకపోయాడు. ఆ తర్వాత అహజ్య రాజు మేడ మీద నుండి క్రింద పడ్డాడు, జబ్బు వచ్చింది. తను కలిగి ఉన్న జబ్బును బట్టి ఎక్రోను దేవతను విచారించడానికి తన సేవకులను పంపించాడు. వెళుతున్న సేవకులను దైవజనుడు ఎదుర్కొని, ఇశ్రాయేలీల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గర విచారించడానికి నువ్వు సేవకులను పంపిస్తున్నావా? నువ్వు ఎక్కిన మంచం దిక్కుండానే నీవు చచ్చిపోతావని దేవుడు మాట్లాడాడు. సో ఆయా వాటి దగ్గర విచారించిన వారి జీవితంలో వారు ఏం కోల్పోయారో మనం చూసాం. దేవుని దగ్గర విచారించిన దావీదు కోల్పోయిన వాటిని ఎలా తిరిగి పొందుకున్నాడో మనం
చూశాం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని ఆ దిశగా ఆ అనుభవాలలో మనం కూడా రాగలిగితే నాడు దావీదు జీవితంలో చేసిన అద్భుతాలే దేవుడు నేడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఆయన చేయగలడు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన కార్యాల్లో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు. మనం ఆయన్ని ఆశ్రయించే విధానంలో మార్పు అంతే. మనం ప్రార్థించలేక, దేవుని ఆశ్రయించలేక, దేవుని వెతకలేక మన జీవితంలో మనం కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యన ఇరుకున పడుతున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఈ ఆదివారం దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుని ఆలోచనలోనికి తీసుకొచ్చినటువంటి వాక్య భాగమే ఈ 2 వచనాల్లో ఉన్న మాటలు. ఎవరిని గూర్చి ఇక్కడ మనం చదువుతున్నామంటే యోసేపును గూర్చి మనం చదువుతున్నాం. ఎవరిని గూర్చి చెప్పండి? యోసేపును గూర్చి మనం ఈ వచన భాగాల్లో మనం చదువుతున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపుకి వివాహం అయింది. వివాహమైన తర్వాత 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులకు పేర్లు పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకొని తాను కలిగిన అనుభవాలన్నిటిని తలపోసుకుంటూ వాటి భావాన్ని సూచిస్తూ వారికి పేర్లు పెట్టాడు. మీరు గమనించండి, 50వ వచనం నుండి కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఏం పేరు? అసేనాతు అతనికి వారిని కనెను. 51వ వచనం, 52వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవున్నట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనీషా అను పేరు పెట్టెను. పెద్దవాడు పుట్టినప్పుడు వానికి ఏమని పేరు పెట్టాడు? మనీషా అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టడానికి యోసేపు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఓ చక్కటి అర్థము, తన జీవితానికి సంబంధించిన అర్థవంతమైనటువంటి పేరును తన కుమారునికి పెట్టాడు, మనీషే. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే యోసేపు అంటున్నాడు, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవున్నట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనీషా అని పేరు పెట్టాను. మనీషా అన్న దగ్గర 1 అనేసి కింద చిన్న అక్షరాల్లో దానికి అర్థం అక్కడ రాయబడింది, మరచుట, మరచుట, మరచుట. దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని దేవుడు యోసేపునకు 2వ కుమారుని ఇచ్చాడు. దేవుడు 2వ కుమారుని ఇచ్చిన తర్వాత అతనికి కూడా పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఎఫ్రాయిం అని పేరు పెట్టడానికి కూడా అక్కడ కొన్ని కారణాలు యోసేపు చూపెడతా ఉన్నాడు. ఏంటి ఆ కారణాలంటే, తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిమను పేరు పెట్టెను. ఎఫ్రాయిము అన్న దగ్గర 2 అనేసి కింద ఫుట్ నోట్లో రాస్తాడు కదా చిన్న అక్షరాలతో, అభివృద్ధి. ఏంటి చెప్పండి? అభివృద్ధి. మనీషా అనగా మరచుట, ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. పెద్దవాని పేరు మరచుట, చిన్నవాని పేరు అభివృద్ధి. పెద్దవాని పేరు ఏంటి చెప్పండి? మరచుట. చిన్నవాని పేరేంటి? అభివృద్ధి. అభివృద్ధి కావాలి అంటే దానికి ముందు ఏం జరగాలి? ఎవరు రావాలి? మనీషా రావాలి. మనీషా లేకుండా ఎఫ్రాయిం లేడు. మరచుట అనేది మన జీవితంలో లేకుండా అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ నేను ఒక మాట చెప్పి ముందుకు వెళతాను. యోసేపు చాలా జాగ్రత్తగా తన కుమారులకు పేర్లు పెట్టాడండి.
దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మీరు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర కనిపెట్టి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి మీరు పేరు పెట్టాలి. ఆ బాధ్యత మీరు ఎవరికి అప్పగించాలంటే దేవుని సేవకునికి అప్పగించాలి. లేదు, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను దర్శించిన అనుభవాలు, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు, వాటిని బట్టి దేవుడు నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతనిచ్చి ఆయన బయలుపరిస్తే నీకు నువ్వుగా పేరు పెట్టుకో. లేదు అంటే ఖచ్చితంగా మన పిల్లలకి ప్రార్థన చేసి దేవుని సేవకుల ద్వారా మనం పేర్లు పెట్టించాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రాసులను చూసి, నక్షత్రాలను చూసి, తిథులను చూసి, సమయాలను చూసి ఒకవేళ దేవుని పిల్లలుగా మీ పిల్లలకు పేర్లు పెడితే ఆ పేర్లను బట్టి వారు దీవించబడరు. దీవెన వారి మీదకి రాదు. మన పిల్లలకు పేర్లు పెట్టవలసి వస్తే మనం దేవుని పైన ఆధారపడి దేవుని కార్యాలు తలంచుకుంటూ వాటిని సాక్ష్యంగా తెలియచేస్తూ పిల్లలకి పేర్లు పెట్టాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చాలామంది రకరకాలుగా పేర్లు పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడైతే కొంచెం పర్వాలా, పూర్వం అయితే మరీ దరిద్రంగా ఉండేవి. ఆ మధ్య కాలంలో చాలా కాలం అయిందిలేండి, అటు వినుకొండ సైడు ప్రార్థనలకు వెళ్ళాం. ఒక ఆమె ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళి 4 సేవకులు ఆ కుటుంబంలో ఆ తల్లి గారి కోసం, ఇంటి ఆయన కోసం, పిల్లల కోసం ప్రార్థన చేద్దామని ఆ పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేయమన్నాడు. నేను పుసుకుమని పేరు అడిగా, ఏం పేరమ్మా అని. ఆమంది పెంటమ్మ అంది. ఏం పేరంట? వాళ్ళ ఆయన పేరు ఏదో తెలుసా? దిబ్బయ్య అంట. ఏమో పేరేమో, వాళ్ళ ఆయన పేరేమో. మరి పిల్లల పేర్లు కసువా, పెంటపోగా, చిత్రంగా ఉన్నాయి పేర్లు. ఇక ప్రార్థన చేయడానికి కూడా ప్రార్థనలో ఏమని చేయాలా? పేర్లు అడగకుండా ఉంటే బాగుండేదిరా బాబు, లేనిపోయిన తెచ్చుకున్నాను తిప్పలు. సో ఇలాంటి పేర్లు పెట్టుకొని పిలిపించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు గత కాలాల్లో ఉండేవండి. ఇప్పుడు కాస్త పరిస్థితులు మారినాయి. జకరయ, ఎలిజబెత్ కృత నిబంధనలో మనందరికీ కూడా ఆ దంపతులు దేవుని వాక్యంలో మనకు పరిచయమే. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. తన తరగతి క్రమము చొప్పున దేవుని మందిరములో పరిచర్య చేయడానికి జకరయ్య వెళ్ళాడు. తన వంతు వచ్చినప్పుడు దేవుని మందిరములో అతడు ధూపం వేస్తూ ఉన్నాడు. దేవుని దూత జకరయ్యకు ప్రత్యక్షమై, నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, అతనికి నీవు యోహాను అని పేరు పెడతావు. యోహాను జన్మించక ముందే, ఎలిజబెత్ గర్భాన పడకముందే దేవుని దూత జకరయ్యతో మాట్లాడుతూ ఉంది. నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుంది, ఆ కుమారునికి మీరు యోహాను అని పేరు పెట్టాలి. అంటే ఒక మనిషి పేరు ఎక్కడ నిర్ణయించబడుతుంది చెప్పండి? దేవుని దగ్గర పరలోకంలో నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానంటే కుదరదు. అలా పెట్టుకుంటే ఆ పిల్లలకు ఆ దీవెన కూడా ఉండదండి. జకరయ్య నమ్మల, నేను వృద్ధాప్యలో ఉన్నాను, నా భార్య కూడా వృద్ధాప్యలో ఉంది, నా భార్య గర్భం ధరించడం ఏంటి, ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు అని అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. వెంటనే అతని నోరు ముయ్యబడింది. ధూపం వేయటం అయిపోయింది, బయటకు వచ్చాడు. అక్కడున్న ప్రజలతో మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, భార్య పలకరిస్తే మాట్లాడలేకపోతా ఉన్నాడు. తోబుట్టువులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఏంటి ఏమైంది సమాధానం చెప్పలేని పరిస్థితి. కొద్దిగా రోజులు గడిచిని ఎలిజబెత్ కన్సీవ్ అయింది.
నెల తప్పింది. ఆమెకి డౌటే. 2 నెలలు అయిన తర్వాత 3వ నెలలో ఆ రోజుల్లో ఉన్న విధానాన్ని బట్టి ఎలా నిర్ధారణ చేసుకుందో తన భర్త చెవిన ఆ విషయం వేసింది. వాస్తవానికి ఆయన ఆశ్చర్యపడాల, మామూలుగానే ఉన్నాడు. ఏంటి మనిషికి ఇంత సంతోషకరమైన వార్త చెప్తే ఆశ్చర్యపడాడని. ఎందుకంటే ఆయనకి ముందే దేవుని దూత అతనికి ముందే అవునా అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి సరేలే ఇది జరుగుద్దని నాకు ముందే దేవుడు తన దూత ద్వారా తెలియచేశాడు అన్నట్టుగా మనసులో అనుకొని సరేలే అన్నట్టుగా వదిలేశాడు. నెలలు నిండిని. ఎలిజబెత్ కుమారుని కనింది. స్తుతికూటం పెట్టారు. ఆ రోజు పేరు పెట్టాల. పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇదిగో ఈ పేరు పెడదాం, ఆ పేరు పెడదాం, ఆ పేరు పెడదాం, ఈ పేరు పెడదాం అని. ఈ మన మాటలు కాదు, ఎలిజబెత్ను అడుగుదాం ఆమె ఏం చెప్తుందో అని. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె వెంటనే యోహాను అని చెప్పింది. జకరియా ఆమెకు చెప్పాడా అంటే చెప్పడానికి అవకాశం. జకరియకు దేవుని దూత చెప్పింది, ఎలిజబెత్కు ప్రభు తన ఆత్మ ద్వారా ప్రేరణ కలగ చేశాడు. అదే పేరు ఆమె పలికింది. అక్కడున్న పెద్దలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఏంది ఇది కొత్త పేరుగా ఉంది, నోరు తిరగదు. నీ తరపున నీ వాళ్ళల్లో పెద్దల్లో ఎవరు ఈ పేరు పెట్టుకోలే. మీ ఆయన తరపున కూడా ఎవరిలో ఈ పేరు లేదు. వింతగా ఉంది, నోరు తిరగదు, వద్దులే అని నివారింప చూశారు. కానీ ఆమె దానికి ఒప్పుకోలా. నా బిడ్డ పేరు యోహానే అంది. నీ మాట కదలేవమ్మా, నువ్వు అటుండు అని ఆ పెద్దలు మెల్లగా జకరయ్య దగ్గరికి వెళ్ళారు. మీ అబ్బాయికి ఏం పేరు పెడదామని. ఆయన కాస్త బయట ఎడంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏం పేరు పెడదామంటే చెప్పడానికి నోరు లేదు. వారికి సైగ చేస్తే పలక బలపం తీసుకొచ్చారు. దాని మీద యోహాను అని వ్రాసాడు. ఎప్పుడైతే యోహాను అని వ్రాసాడో జకరయ్య నోరు తెరవబడింది. అతడు దేవుని స్తుతించాడు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు, దేవునికి భయపడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. పేరు పెట్టే విషయంలో ఇంత చరిత్ర ఉందండి. నా బిడ్డ నా ఇష్టం, నా కూతురు నా ఇష్టం అంటావా? పో, స్తోత్రం చెప్పండి. ఎవరిచ్చారు నీకు? గర్భఫలం యెహోవా ఇచ్చు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల పేర్ల విషయంలో దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి పెట్టుకోవాలి. దేవుడు నీకు ఆ ప్రత్యక్షత ఇస్తే పెట్టు, లేదా దేవుని సేవకుల చేత పేర్లు పెట్టించు. దేవుడు మీ పిల్లలను దీవిస్తాడు. అంతేకాని తిథులు, రాసులు, నక్షత్రాలు, సమయాలు వగైరా వగైరా చూసి వారిని వీరిని కనుక్కొని పుస్తకాలు తిరగేసి పేర్లు పెట్టావా, దానికి తగిన మూల్యం నువ్వు తర్వాత చెల్లించాల్సి వస్తుంది. దేవుని సేవకునిగా ప్రేమగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ దగ్గర నాకున్న చనువును బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యోసేపు తన కుమారులకు పేర్లు పెట్టడానికి తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చక్కటి అర్థవంతమైన తన జీవితానికి సంబంధించిన ఒక సాక్ష్యము బిడ్డల పేర్ల ద్వారా సమాజానికి తెలియబడినట్లుగా ఆ పేర్లు వారికి పెడతా ఉన్నాడు. ఆ పేరుల్లో నుండి నేను ప్రధానంగా ఈ రోజున దేవుడు మనలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనలని అభివృద్ధి. ఎంతమంది కోరుకుంటున్నారు? రైట్, అలాగే స్తోత్రం చెప్పండి. నీ చేతి పని విషయంలో, నీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యవసాయ విషయంలో, పిల్లల చదువు విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో
నువ్వు తలపెట్టే ప్రతి కార్యములో నిశ్చయముగా నీవు అభివృద్ధి చెందుదువుగాక. దేవుడు నిన్ను బలపరిచి వృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చునుగాక. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఎక్కడ అభివృద్ధి? చక్కగా వ్రాయబడింది. ఆ పేరు పెట్టేదానికి ముందుగా యోసేపు ఏమంటున్నాడో తెలుసా? అక్కడ నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి. ఎక్కడ అభివృద్ధి? నాకు బాధ కలిగిన దేశమందు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని ప్రజలారా, గడిచిన కాలం, గడిచిన దినాలు నీ జీవితంలో నువ్వు ఎక్కడ బాధను అనుభవించావో, ఎక్కడ నువ్వు కన్నీరు విడిచావో, ఎక్కడ నువ్వు దుఃఖించావో, ఎక్కడ నిందను అవమానాన్ని భరించావో, అదే స్థలములో, అదే ప్రదేశంలో, అదే ప్రాంతములో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీవు బాధపడిన ప్రదేశంలోనే నా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. తీసుకొని రాగలడా లేడా? నిజంగా నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యోసేపు అంటున్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు. ఎక్కడైతే నేను బాధను అనుభవించానో, ఎక్కడైతే దుఃఖాన్ని దిగమింగుకున్నానో, ఎక్కడైతే కన్నీళ్లను కళ్ళల్లో నేను దిగమింగానో, అదే స్థలములో, అదే ప్రదేశంలో, అదే ప్రజల మధ్యన దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. దానికి సాక్ష్యంగా, నిదర్శనంగా నా చిన్న కుమారునికి నేను ఈ పేరు పెడుతున్నాను. ఏమనంటే అభివృద్ధి. అభివృద్ధి. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. అదే విషయాన్ని ఈరోజు నీ ఆదివారం ప్రభు మన ముందు తీసుకొస్తున్నాడు. గతంలో నువ్వు ఎక్కడ ఏ విషయాల్లో బాధపడ్డావో అక్కడే అదే విషయాల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అయితే ఆయన నిన్ను అభివృద్ధి చేయాలి అంటే దానికి ముందు ఎవరు రావాలి? మనష్షే రావాలి. మనష్షే లేకుండా ఎఫ్రాయిము లేడు. పెద్ద కుమారుడు లేకుండా రెండో కుమారుడు వస్తాడా? నీ జీవితంలో నీవు బాధ అనుభవించిన అదే స్థలంలో దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలి అంటే దానికి ముందుగా నీ జీవితంలో మనష్షే ఉండాలి. మనష్షే అంటే మరచుట. ఏంటి చెప్పండి? మరచుట. నువ్వు కొన్ని మరిచిపోవాలి. నువ్వు కొన్ని మరవగలిగితే నువ్వు బాధపడిన దేశమందు దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నేను మరవను, వాటిని గుర్తుపెట్టుకుంటాను, గుండెల్లో పెట్టుకుంటాను, రివెంజ్ తీర్చుకుంటాను, ఎవరి వాళ్ళకి వడ్డిస్తాను అంటే అభివృద్ధి అనేది ఉండదు. ఉంటుందా? మరచుట అనే దానికి మనకు దగ్గరగా పర్యాయ పదం, దానికి అనుసంధానమైనటువంటి ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తలంచుకొనను, నేను ఒకటి చేస్తున్నాను. ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? నేను ఒకటి చేస్తున్నాను. ఏంటంటే అది వెనుకున్న దానిని నేను మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుకున్నవి మరచి అన్న దగ్గర ఒకటి అని వేసాడు, చిన్న కోడ్, ఒకటి అని అంకి వేశాడు. దానికి కింద ఏమంటున్నాడు?
లక్ష్య పెట్టక. మరచి అంటే దానికి ఇంకొక పదం, ఇంకొక అర్థం ఏంటంటే లక్ష్య పెట్టక. వేటిని మనం లక్ష్య పెట్టకూడదు? వెనుకున్నవి. చెప్పండి, ఏంటవి? వెనుకున్నవి. నేను ఒకటి చేయుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఆయన ఏది చేశాడో మనం కూడా అది చేయాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘానికి చక్కటి సందేశాన్ని ఇచ్చాడు దైవజనుడు పౌలు గారు. ఎవరిని పడితే వాళ్ళని పోలి మనం నడవకూడదు. మనం ఎవరు చెప్పండి? దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. మన నడక యేసయ్య నడకలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మన ప్రవర్తన యేసయ్య ప్రవర్తన లాగా ఉండాలి. మన చూపు, మన వినికిడి, మన మాట విధానము, మన జీవన శైలి ఎవరిని పోలి ఉండాలంటే క్రీస్తును పోలి ఉండాలి. ఆయన సేవకులను మాదిరికరంగా జీవితాలను ప్రభువుకు అప్పగించుకొని జీవిస్తున్న ఆయన సేవకులను పోలి మనం నడుచుకోవాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సెలబ్రిటీలను కాదండి మనం ఫాలో అవ్వాల్సింది. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారో కూడా తెలియదు. నిత్యుడగు తండ్రి, మొదటివాడు మృతుడయ్యాడు, కానీ ఎవరైనా సజీవుడు. సజీవుడు సజీవుడైన దేవుణ్ణి మనం వెంబడించాలి. ఆయన్ను పోలి మనం నడుచుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను. ఏంటి ఆ ఒకటి? వెనుకున్నవి మరచి. మరచి అంటే వెనుకున్న దాని మీద నేను నా దృష్టి పెట్టడం లేదు, దాన్ని నేను లక్ష్యము చేయడం లేదు, దాని మీద నా ఆలోచన లేదు, నా ధ్యాస లేదు. మరచి అంటే దాన్ని మనం లక్ష్య పెట్టకపోవటమే. దానిని మనము లక్ష్య పెట్టకపోవటమే. ఇప్పుడు యోసేపు జీవితంలోనికి మనం వద్దాం. పెద్దవానికి ఏమని పేరు పెట్టాడు? మనష్షే. అంటే దాని అర్థం ఏంటి? మరచి. మరచి అంటే దానికి ఇంకొక పదం ఏంటి? లక్ష్య పెట్టకపోవటం, దృష్టి పెట్టకపోవటం, పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకోపోవటం. పౌలు ఏమన్నాడు? వెనుకున్న వాటిని మరచి. ఇప్పుడు యోసేపు వెనక ఏముంది? యోసేపు గతంలో ఏముంది? దేన్ని మర్చిపోయాడు? దేన్ని లక్ష్య పెట్టలేదు? దేన్నే పట్టుకొని కూర్చోలేదు? యోసేపు గతం ఏంటి? యోసేపు వెనక ఉన్నది ఏంటి అని మనం ఆలోచన చేయాలి. ఏముంది? సీరియల్గా ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తానండి. ఇవి కూడా మన జీవితానికి దగ్గరగా ఉంటాయి. యోసేపు మరచినట్టు మనం కూడా మరవాలి. యోసేపు లక్ష్య పెట్టినట్టుగా మనం కూడా వాటి మీద లక్ష్య పెట్టకూడదు. యోసేపు మర్చిపోయినట్లుగా మనం కూడా వాటిని మర్చిపోగలిగితే వెంటనే ఎవరున్నారు చెప్పండి? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. నీవు వృద్ధిలోకి వస్తావు, అభివృద్ధి చెందుతావు. నీ అభివృద్ధిని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకా చెప్పాలంటే నిన్ను నిందించిన వారు, తృణీకరించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను గుంటలోకి నెట్టిన వారు, నిన్ను అమ్మేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర సాగిలి పడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అందనెత్తులో ఆయన నిన్ను పెడతాడు. దేశం యొక్క ఉన్నతమైన శిఖరాగ్రాలకు ఆయన నిన్ను ఎక్కిస్తాడండి. యోసేపుని ఎంతగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు తెలుసా? ఫరో రథం మీద యోసేపు కూర్చున్నాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో మెడలో ఉన్న బంగారపు గొలుసు యోసేపు మెడలోకి వచ్చింది. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో అంటున్నాడు, పేరుకు నేను రాజునే,
కానీ నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటిలో ఏ మనుషుడు కూడా చెయ్యి పైకెత్తడానికి, చెయ్యి దించడానికి, చెయ్యి ఎత్తాలన్న నీ పర్మిషన్ కావాలి, చెయ్యి దించాలన్న నీ పర్మిషన్ కావాలి. ఎవరు ఏ పని చేయాలన్నా నీ దగ్గర అర్జీ పెట్టుకోవాలి, నీ దగ్గర ప్రాధేయపడి అడగాలి. నువ్వు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళ పనులు జరుగుతాయి. అంతగా ఐగుప్తు దేశంలో యోసేపును దేవుడు హెచ్చించాడు. మామూలు విషయమా చెప్పండి? దేవుడు నిన్ను నన్ను కూడా అంతగా దీవిస్తాడు. హల్లెలూయా. అంతగా అభివృద్ధి చేస్తాడు. ఏం చేయాలి? ఒకటి చేయాలి. ఏంటది? వెనకున్న దానిని మర్చిపోవాలి. వెనుకున్న దాన్ని మనం మర్చిపోవాలి. గతాన్ని మర్చిపో. గతాన్ని మర్చిపో అంటే కృతజ్ఞత లేకుండా కాదు, దేవుడు చేసిన మేలులు మర్చిపోవటం కాదండి. నీ మీద పడిన నిందలు, అవమానాలు, నువ్వు తృణీకరించబడిన పరిస్థితులు, గేలి చేయబడిన పరిస్థితులు, వీటిని నువ్వు మర్చిపోవాలి. వాటికి నేను మీకు ఒక 3 విషయాలు తెలియచేస్తాను వాక్యములో నుండి. చూడండి, ఆదికాండం యోసేపు జీవితంలో గతంలో ఏముందో దాన్ని మనం చూద్దాం. 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఎవరు? యోసేపు అన్నలు. యోసేపుకి అన్నలు ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఒక తమ్ముడు. మొత్తం ఎంతమంది? 12 మంది. తన తండ్రి ద్వారా కాస్తంత ఎక్కువగా యోసేపు ప్రేమించబడ్డాడంట. తప్పేముంది? తండ్రి ప్రేమించిన దానికి కాస్తంత ఎక్కువగా యోసేపుది తప్ప? చెప్పండి. యోసేపులో ఏదో తన తండ్రికి ఇష్టమైనది ఏదో ఉంది. దాన్ని బట్టి యాకోబు యోసేపును కాస్తంత ఎక్కువగా ప్రేమిస్తే అలా ఎక్కువగా ప్రేమించబడ్డాడు తండ్రి దగ్గర అని అన్నలు ఏం చేశారంట? చెప్పండి. ఏం చేశారు? పగబట్టారు. పగబట్టి అతనిని క్షేమ సమాచారము ఏది కూడా, అర్థమైందా మీకు? అడగలేదంట. అంటే ఏ రోజును కూడా యోసేపు దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావురా తమ్ముడా, మంచేంటి చెడేంటి, తిన్నావా తినలేదా, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇటువంటి ఒక క్షేమ సమాచారం మంచి చెడులను గూర్చి ప్రేమగా ఎప్పుడు కూడా ఈ 10 మంది అన్నలు యోసేపును పలకరించిన వారు కాదు. కారణం ఏంటి? వారి హృదయాల్లో యోసేపు మీద పగకు కారణం యోసేపు ఏమైనా చెడుతనం చేశాడా, కాని పని చేశాడంటే ఏమీ, తండ్రి ద్వారా కాస్తంత ఎక్కువగా ప్రేమించబడ్డాడు అంతే. సొంత అన్నలు యోసేపు మీద పగబట్టి యోసేపును క్షేమ సమాచారం ఏది కూడా అడగలేకపోయారు. నీ ప్రమేయము లేకుండానే, నీ వైపు నుంచి ఏ పొరపాటు, ఏ చెడు కార్యము లేకపోయినా ఒకవేళ నీ మీద నీ సహోదరులు పగబడుతున్నారా? పగని హృదయంలో పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడలేకపోతున్నారా? ఇటువంటి బాధ గతంలో ఎవరి ద్వారానైనా నువ్వు అనుభవించావా? అలా అనుభవిస్తే అటువంటి దానిని నీ గుండెల్లో పెట్టుకో. మాకు యోసేపు ఏం చేశాడు? దానిని మరిచిపోయాడు. ఇప్పుడు ఇంకో విషయాన్ని 11వ వచనాన్ని చూడండి. 8వ వచనం సారీ. అతని సహోదరులు నిశ్చయముగా నీవు మమ్మను ఏలేదవా, మా మీద నీవు అధికారిగా నుందువా అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. రెండవది, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. మ్యాక్సిమం
మీకు అర్థం అవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా వినండి. రెండవది, యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలను అన్నలకు తెలియచేశాడు. ఆ కల భావం వాళ్ళకి అర్థమైంది. ఆ కల భావం అర్థమయ్యి, మేమందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తామా, ఎట్టుంది నీ వ్యవహారం ఏంది అని ఏం చేశారంట, మరింత పగబట్టారు. యోసేపుకు కలిచింది ఎవరు? దేవుడు. అంటే భవిష్యత్తులో యోసేపు ఎడల దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని కల రూపంలో యోసేపుకు దేవుడు బయలుపరిచాడు. దేవుని ప్రణాళికలో యోసేపు కాస్తంత ఉన్నతమైన ఆ స్థాయికి వచ్చే ఆ కళ భావాన్ని అన్నలు జీర్ణించుకోలేక ఇంకాస్త యోసేపు మీద పగ పెంచుకున్నారంట. అంటే దేవుని ప్రణాళికను కూడా వారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తండ్రి ప్రేమించినా తట్టుకోలేకపోయారు. దేవుని ప్రణాళిక తన పట్ల ఉన్నతంగా ఉన్నా కూడా దానిని కూడా వారు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మూడవది, మనం 11వ వచనం చూద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఇప్పుడు మూడవదిగా అన్నలు ఏం చేస్తూ ఉన్నారు? యోసేపును చూసి చెప్పాలి, ఏం పడుతున్నారు? పగబట్టారు, మరింత పగబట్టారు, తర్వాత అసూయపడ్డారు. అసూయపడేంతగా యోసేపు వారి విషయమై అక్కడ ఏది అంత తేడాగా ఏమీ లేడు. వాళ్ళకు అసూయ వచ్చేసి ఇది ఇలా పెట్టండి. ఇప్పుడు 18వ వచనం దగ్గరకు వద్దాం మనం. ఈ 10 మంది అన్నలు గొర్రెలు మేపడానికి పొలాల్లోకి వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అన్నల క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని వారికి కొద్దిగా ఆహార పదార్థం ఇవ్వమని యోసేపును పంపించాడు. యోసేపు జున్నుగడ్డలు, సున్నుండలు, అరిసెలు, ఇంకా ఇట్లాంటి పిండి వంటలన్నీ తీసుకొని అన్నల దగ్గరికి వెళ్ళాడు. దూరాన్ని చూడగానే కలలుగానే వాడు వస్తున్నాడు రో అని మాట్లాడుకున్నారు. మొత్తం మీద యోసేపు దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగిందో చూడండి. అతడు దగ్గరకు రాక మునుపు 18వ వచనం, అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఏం చేశారంట? ఒకటి పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, నాలుగవది దురాలోచన. ఏంటి ఆలోచన? చంపాలి. ఎవరు వీళ్ళు? అన్నలు, సొంత అన్నలు, ఒక తండ్రి పిల్లలు, రక్త సంబంధికులు, రక్తాన్ని పంచుకొని పుట్టినవారు. యోసేపు మీద దురాలోచన చేసి యోసేపును చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారండి. ఈ ఆలోచన అమల్లోకి వచ్చింది. 23, 24 వచనాలు చూడండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతన్ని తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు. దురాలోచన చేసి దాన్ని అమలు చేశారు. అతడు వేసుకున్న నిలువుటంగిని అతని దగ్గర నుంచి ఓడలాగి తండ్రికి సమాధానం చెప్పాలిగా. అడవిలో నీ బిడ్డని, నీ కుమారుణ్ణి దుష్ట మృగాలు తినేసిని, ఇదిగో ఈ వస్త్రం మాకు దొరికిందని ఆనవాలుగా తండ్రికి ఇస్తే, నిజమే ఇది నా కుమారుని వస్త్రమే అంటే నా కుమారుని ఏదో దుష్టమృగం తినేసింది అని అతడు కూడా తన కుమారుడు చనిపోయాడని నమ్మేస్తాడు. వీడి గుంటలో పడి చచ్చిపోతాడు. దాహానికి, ఆకలికి పైకి రాలేక అక్కడే చచ్చిపోతాడని నీళ్లు లేని గుంటలో పడేశారంట.
నీళ్ళు లేని గుంటలో పడేసారు, అయిపోయింది. కొద్దిసేపు తర్వాత మరలా వాళ్ళు ఇంకొక ఆలోచన చేశారు, వీడు చేస్తే మనకేం వస్తుందిలే, వీడు చేస్తే మనకేమీ వస్తుంది, వీడిని అమ్మేస్తే కథ డబ్బులైనా వస్తుంది అని ఏం చేశారు? మీరు 28వ వచనాన్ని గమనిస్తే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేశారు. యోసేపు వెనక గత చరిత్ర ఏముందని మనం ఆలోచన చేస్తే, అన్నలు పగబట్టారు, క్షేమ సమాచారాన్ని అడగలేకపోయారు, మంచిగా మాట్లాడలేకపోయారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, దురాలోచన చేశారు, ఆలోచన అమలుపరిచి గుంటలో పడేశారు. చస్తే ఏమొస్తుంది అని అక్కడి నుంచి తీసేసి 20 తులముల వెండికి ఐగుప్తు దేశానికి వెళ్తున్న ఆ వర్తకులు ఇష్మాయేలీలకి అమ్మేశారు. ఇది గతంలో ఇది ఒక ఘటం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దీనంతటిని యోసేపు ఏం చేశాడు? మరిచిపోయాడు. ఇప్పుడు ఇంత చేసిన అన్నలను గుర్తుపెట్టుకొని వాళ్ళ మీద అవకాశం వచ్చినప్పుడు ఏదైనా కక్ష సాధింపుగా రివెంజ్ తీర్చుకోవాలి అన్నది యోసేపు హృదయంలో ఉందా? చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పాలా? కాబట్టే ఎఫ్రాయిం వచ్చాడు. ఎవరు వచ్చారు? ఆ స్థాయి కాదండి, చిన్న చిన్నవి తోబుట్టుల మధ్యన, అయిన వారి మధ్యన, ఆత్మీయుల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన చిన్న మాటలు కలవనప్పుడు జరిగే చిన్న వివాదాలు గుండెల్లో పెట్టుకొని మర్చిపోలేక కక్ష సాధింపు కొరకై సమయం కొరకు వేచే ఆలోచన మనలో ఉంటే అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? వస్తుందా? తోబుట్టుల వైపు నుండి కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లల మధ్య కానీ, అయిన వారి మధ్య కానీ, ఆత్మీయుల మధ్యన కానీ ఖచ్చితంగా చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతికూల ప్రతివాదనలు ఖచ్చితంగా వస్తాయి. నాకు సమయం వస్తుంది అని దాన్ని అలాగే గుర్తుపెట్టుకుంటే ఇది పోగొట్టుకుంటున్నావు. ఏం పోగొట్టుకుంటున్నావు? అభివృద్ధి. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని ప్రతినిధిగా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి నీవు అభివృద్ధిలోనికి రావాలి అంటే నీకు సంబంధించిన వారు ఎవరైనా కానీ గతంలో నిన్ను ద్వేషించారా, దూషించారా, అవమానపరిచారా, పగబట్టారా, దురాలోచన చేశారా, గుంటలోకి నెట్టారా, లేదా అమ్మివేశారా, నీకు విరోధంగా నీ పతనాన్ని కోరి నీ విషయమై ఏం చేసినా, అలా చేసిన వారందరినీ, ఆ పరిస్థితులు నువ్వు మర్చిపోగలిగితే దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడండి. అభివృద్ధిలోకి ఎలా తీసుకొస్తాడో తెలుసా? ఇలా చేసిన వాళ్ళందరూ ఒక దినాన యోసేపు దగ్గరకు వచ్చి సాగిలు పడ్డారా లేదా? అంతగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ లోతైన అనుభవం నీ హృదయంలోకి వెళితే, ఈ వాక్యంలో ఉన్న సారం నీ ఎముకల మూలుగుల్లోనికి ప్రవహిస్తే, వెనుకున్న దాన్ని నువ్వు మరచి దాని మీద నువ్వు లక్ష్య పెట్టకుండా, దాన్నే పట్టుకొని అక్కడే కూర్చోకుండా దాన్ని వదిలిపెట్టి అడుగులు ముందుకు వేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, తన మీద పగపట్టిన వారిని యోసేపు ఏం చేశాడు? మర్చిపోయాడు. అన్నాడా? మీరందరూ గుర్తున్నారు అన్నాడా? ఏమయ్యాడు? మర్చిపోయాడు. మనమో చెప్పండి అమ్మా,
మర్చిపోవాలి. మనీషా అంటే ఏంటి చెప్పండి? ఏం మర్చిపోయాడు? వెనుకున్న దాన్ని. వెనక ఏముంది? అతని మీద పగబట్టిన వారు ఉన్నారా లేదా? అసూయపడ్డవారు, దురాలోచన చేసిన వారు, గుంటలోకి నెట్టిన వారు, అమ్మేసిన వారు. ఇప్పుడు వీళ్ళందరినీ కక్ష సాధింపుగా రివెంజ్ తీర్చుకోవడానికి సమయం చూస్తున్నాడా? అసలు వాళ్ళు ఎవరో నాకు మర్చిపోయాడండి. కసువు దగ్గర, చిల్ల డబ్బుల దగ్గర, చెప్పండి, చిన్న చిన్న వాటి దగ్గర కూడా మనం వాటిని మనసులో పెట్టుకొని వాటికి గూడు కట్టి వాటికి ఎరువు వేసి నీళ్లు పోసి దాన్ని పెంచి మురాను చేసి ఎవరు నష్టపోతున్నారు చెప్పండి? మనమే నష్టపోతున్నాం. యేసు నామములో వెనుకున్న వాటిని మర్చిపోదుము గాక, పగబట్టిన వారిని మర్చిపోదుము గాక, అసూయపడ్డ వారిని మర్చిపోదుము గాక, గుంటలోకి నెట్టిన వాళ్ళని మర్చిపోదుము గాక, అమ్మేసిన వాళ్ళని మర్చిపోదుము గాక. మనీషా అనగా మరుచుట. మరిస్తే ఎఫ్రాయిం వస్తాడు, మరవకపోతే ఎఫ్రాయిం రాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక ఘటన. రెండవ ఘటన చూద్దాం. 39వ అధ్యాయం చూడండి. నేను త్వరగా ముందుకు వెళ్తాను. 39వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడంటే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అక్కడ అన్నలు అమ్మేశారు కదా, వారు మరలా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో యొక్క దేహ సంరక్షక అధిపతి అయినటువంటి పోతీఫర్, అతనికి అమ్మేశారు. అతను యోసేపును తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు, పనివానిగా, బానిసగా. యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని ఆస్వాదించాడు. అది పోతీఫర్ గమనించి తన ఇంటంతటి మీద యోసేపుకి ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. ఏం కలిగి ఉన్నాడో ఏం కలిగి లేడో కూడా ఆలోచన చేయలేదంట. అంతగా యోసేపును నమ్మాడు. అతడు నమ్మినంతగానే యోసేపు కూడా బాధ్యతగా ఇంట్లో పనిచేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనం నమ్మితే వారు నమ్మినంతగా బాధ్యతగా మనం కూడా ఉండాలి. వారి నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేయకూడదు. మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ బాధ్యతగా పనిచేస్తూ తగిన ప్రతిఫలాన్ని ఒకవేళ పొందలేకపోతున్నావా? బాధపడ మాకు. మొత్తం లెక్క కట్టి ఏదో ఒక రోజున ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. సో అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసిందంట. తరచుగా మాట్లాడుతూ ఉంది, తరచుగా తన కోరికను వ్యక్తపరుస్తూ ఉంది. ఎక్కడ యోసేపు అవకాశం ఇవ్వాల. చాలా జాగ్రత్తగా తన యవ్వన కాలపు జీవితాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. తన వాళ్ళు ఎవరు లేరు, తనకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. తప్పు చేయడానికి అవకాశాలు దగ్గరకు వచ్చినాయి. ఆయన తప్పు చేయడానికి తన అడుగు వేయలేదండి. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరంట. పోతీఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని పాపం చేయమని బలవంతం చేసిందంట. ఆ సమయంలో ఆమె నుండి విడిపించుకొని తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అతడు తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టవలసి వచ్చిందండి. తన వస్త్రాన్ని అక్కడ ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? పనివాళ్ళని పిలిచి మిగిలిన పనివాళ్ళని, పలానవాడు ఈ పని చేశాడని యోసేపు మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరూ ఆమె చెప్పింది నమ్మారు. కొద్ది సమయానికి భర్త వచ్చాడు పోతీఫర్. ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంది. ఏమని?
ఇందాక మనం చదువుకున్నాం కదా 17వ వచనంలో ఏమని చదివాం మనం, చూడండి. ఈ మాటల చొప్పున నీవు ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు నేను బిగ్గరగా కేకలు వేశాను. వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి బారిపోయాను. నిజమా? ఇది కాదండి, నిజం కాదు. చేయని తప్పు యోసేపు మీద వేసింది. భర్త నమ్మాడు. ఏం చేశాడు అతను? దాన్ని కంటిన్యూ చేస్తే 19వ వచనం, కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో ఎక్కడ వేయించాడంట? రాజు యొక్క ఖైదీలు, మామూలు కాదు. రాజు యొక్క ఖైదీలు అంటే ఆ చెరసాల మరి చాలా కఠినంగా ఉంటుందండి. వెలుతురుండదు అక్కడ, సరైన రుచైన ఆహారం పెట్టరు, మంచినీళ్ళు ఇవ్వరు. ఆ ప్రదేశము చాలా కఠినంగా ఉంటుంది. రాజు ఖైదీలను బంధించే ఆ చెరసాలలో వేశారంట, తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఇప్పుడు రెండవది, బానిసగా పనిచేస్తున్న ఇంటిలో తప్పు చేయకుండా బ్రతికినందుకు ఆ ఇంటి యజమానురాలు తన మీద నింద వేసింది, తప్పు ఒకటి మోపింది. తన భర్త నమ్మి అది నిజమని యోసేపును పట్టుకొని బంధించి కఠినంగా శిక్షించడానికి రాజు ఖైదీలు ఉండేటువంటి చెరసాలలో యోసేపును బంధించారు. ఈ గతం యోసేపు వెనకుందండి. చెయ్యని దానికి శిక్ష అనుభవిస్తున్నాడు. అవునా కదా? చెయ్యని దానికి శిక్ష అనుభవించిన పరిస్థితులు యోసేపు జీవితంలో కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అవకాశం వస్తే పోతీఫరు భార్య మీద రివెంజ్ తీర్చుకోవడానికి యోసేపు అవన్నీ గుర్తుపెట్టుకున్నాడా? చెప్పాలి, గుర్తుపెట్టుకున్నాడా? తన మీద నిష్కారణంగా తన భర్తకు చెప్పిన అబద్ధాలను యోసేపు మర్చిపోయాడు. నిష్కారణంగా నీ మీద ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, వాటిని బట్టి చేయని తప్పు నీ మీద పడినా, నిష్కారణంగా ఒకవేళ నువ్వు శిక్ష అనుభవిస్తున్నా, వాటిని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితుల్లోకి నిన్ను నెట్టిన వారిని నువ్వేం చేయాలి? మరచిపోవాలి. ఇది మామూలు విషయం కాదండి, ఇది చాలా కష్టం. కానీ దేవుని పిల్లలంగా మనం చేయగలిగితే తర్వాత ఏముంది చెప్పండి? ఏముంది చెప్పండి? అభివృద్ధి. పోతీఫరు కూడా తర్వాత రోజుల్లో తినేదానికి ఆహార ధాన్యాల కొరకు ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? యోసేపు దగ్గరకు వచ్చాడు. పోతీఫర్ భార్యకి భోజనం పెట్టుకోవడానికి, పిల్లలకు భోజనం పెట్టుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేతులు కట్టుకొని ఎవరు ఎదుట నిలబడ్డాడు? యోసేపు ఎదుట నిలబడ్డాడు. అంతగా యోసేపును దేవుడు అభివృద్ధి చేశాడు. ఎప్పుడు మర్చిపోయాడు? దేనిని? వెనుకున్నదాన్ని. గతంలో ఏముంది? ఇంటి వారి ద్వారా, బయట పని చేసిన చోట, తను ఎదుర్కొన్న పరిస్థితులు, వాటన్నిటినీ ఏం చేశాడంటే మర్చిపోయాడు. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనుట మరచిపోయెను. యోసేపును జ్ఞాపకము చేసుకొనుట. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఏం జరిగింది? చెరసాలలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాల అధిపతి కటాక్షం యోసేపు మీదకి వచ్చింది. చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా ఆ అధిపతి ఎవరి చేతికి అప్పగించాడు? యోసేపు చేతికి అప్పగించాడు. ఆ క్రమంలో యోసేపు అందరిని గమనిస్తూ ఉండగా ఒక రోజున
ఫరో యొక్క పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వారి మీద నేరారోపణ చేయబడిన వారై వారు చెరసాల ఖైదీల్లోకి వచ్చారు. ఇప్పుడు ఒక రోజున వారిద్దరికి కలలు వచ్చినాయి. ఆ కలల భావం అర్థం కాక విచారంగా కూర్చున్నారు. వారిని గమనించిన యోసేపు వారి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ విచారానికి కారణం అంటే వారు బాధ చెప్పారు, వారి కలలు చెప్పారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు, భయంగా ఉందంటే, భయపడమాకండి, దేవుడు మీకు తోడై మీకు సహాయం చేస్తాడు, ఆ కలలు చెప్పండి, నేను ఆ భావం చెప్తాను అన్నాడు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కూడా వారి కలలు చెప్పారు. కలలు చెప్పినప్పుడు యోసేపు ఆ భావం చెప్పాడు. ఏమన్నాడు? భక్ష్యకారుల అధిపతిని, నీ మీద మోపిన ఆ నేరారోపణ ఏదైతే ఉందో అది రుజువు అవుతుంది. సరిగ్గా నువ్వు 3 దినాల తర్వాత ఉరితీయబడతావు, నువ్వు చనిపోతావు అని భక్ష్యకారుల అధిపతిని గుర్తు చెప్పాడు. పానదాయకుల అధిపతిని గురించి ఏం చెప్పాడంటే, నీ మీద ఏదైతే నేరం మోపబడిందో అది రుజువు కాదు, నువ్వు నిర్దోషమని తీర్పు తీర్చబడుతుంది. నువ్వు మరలా బయటికి వెళతావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగం మరలా రాజుగారి దగ్గర నీకు తిరిగి వస్తుంది. నువ్వు రాజుగారి ఎదుట నిలబడతావు, రాజు సముఖంలో నిలబడతావు, నీకు మేలు కలుగుతుంది అని యోసేపు చెప్పాడు. ఆ మాటలు నిజంగా అతని ప్రాణాన్ని ఎంతో బలపరిచింది. అప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీకు మేలు కలిగి నువ్వు రాజు ఎదుట నిలబడినప్పుడు, రాజు ఎదుట నువ్వు నన్ను గురించి జ్ఞాపకం చేసుకొని 2 మాటలు చెప్పయ్యా. యోసేపు వాళ్ళకి చెప్పినట్లుగానే భక్ష్యకారుల అధిపతి ఉరితీయబడ్డాడు. పానదాయకుల అధిపతి ఉద్యోగం మళ్ళీ తిరిగి అతనికి వచ్చింది. రాజసముఖంలో రాజు ఎదుట నిలబడ్డాడు. కానీ ఏం జరిగింది? యోసేపును మర్చిపోయాడు. యోసేపు ద్వారా మేలు పొందిన పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, మన ద్వారా మేలు పొంది మన కష్టంలో మనల్ని జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని మర్చిపోయే వారిని మనం ఏం చేయాలా? ఏరా, ఒకప్పుడు నువ్వు ఎట్లా బతికావు, చాలా దౌర్భాగ్య స్థితిలో బ్రతికితే నేనేగా నీకు సహాయం చేసింది, నేనేగా నిన్ను ఆదుకుంది, నేనేగా డబ్బులు ఇచ్చింది, నేనేగా ఉద్యోగం దగ్గర మాట్లాడింది, ఇప్పుడు కాస్తంత పైకి వచ్చాడు, నువ్వు చేసిందని అతడు మర్చిపోయాడు. కృతజ్ఞత లేని వాడుగా అతడు మాట్లాడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. నువ్వు చేసిన మేలంతటిని మర్చిపోయాడు. మర్చిపోతాడా వీడు, చూస్తాలే నాకు అవకాశం వచ్చిద్దిలే అని అనుకున్నాడు యోసేపు. తను ఎవరికైతే మేలు చేశాడో, మేలు పొందుకున్నవారు అతన్ని మర్చిపోయినా అది కూడా తను బాధ హృదయంలో పెట్టుకోలేదు. పెట్టుకున్నాడా? వారు మర్చిపోయారు, కృతజ్ఞత లేని వారుగా జీవించారు. అయినప్పటికీ కూడా వారి మీద ఏ విధమైనటువంటి ద్వేషాన్ని, కక్షను, బాధను యోసేపు తన హృదయంలో పెట్టుకోవాలా. ఒక దినాన దేవుడు వీళ్ళందరిని ఎక్కడికి తీసుకొచ్చాడు? యోసేపు పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. తర్వాత కాలంలో ఫరో కలగన్నాడు. కలభావం ఎవరు చెప్పలేకపోయారు. ఫరో ఎదుటికి యోసేపు తీసుకొని రాబడ్డాడు. కలభావాన్ని గూర్చి యోసేపు వివరంగా చెప్పాడు. యోసేపును గూర్చి అతను ఏమన్నాడో తెలుసు. 41వ అధ్యాయం 38వ వచనంలో, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుడు కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడము, ఐగుప్తు దేశమంతటి మీద ఏం చేశాడంట? కొంతటి మీద, అంతటి మీద
ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించాను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి గనపరుద్దా. యోసేపుతో చెప్పెను, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టెను. కొట్టండి చప్పట్లు. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఎంతగా అభివృద్ధి అంటే ఐగుప్తు దేశమంతటి మీద, ఐగుప్తు దేశమంతటి మీద నియమించాడు. అంత ఉన్నతమైన ఆ స్థాయికి యోసేపును దేవుడు తీసుకుని వెళితే అది మర్చిపోకుండా ఒక సాక్ష్యంగా తన జీవితంలో ఉండడానికి తన చిన్న కుమారునికి ఏమని పేరు పెట్టాడు? నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడని తనకి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. అభివృద్ధి, అభివృద్ధి అన్నిటిపైన దేవుడు మనల్ని కూర్చోబెట్టునుగాక. దేవుడు మనల్ని గొప్ప చేయునుగాక. దేవుడు మనల్ని హెచ్చించునుగాక. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. అభివృద్ధి. మనం అభివృద్ధిలోనికి రావాలంటే ముందు ఏం జరగాలి చెప్పండి? మనీషా రావాలి. మనీషా అనగా మరచుట. దేన్ని మరవాలి? వెనుకున్న దానిని. వెనక ఏముంది? మన మీద పగబట్టిన వారు ఉన్నారు. నిష్కారణంగా మన మీద అబద్ధాలు చెప్పి శిక్షకు అప్పగించిన వారు ఉన్నారు. వెనకేముంది? మన ద్వారా మేలు పొందిన వారు తిరిగి మనల్ని మర్చిపోయిన వారు ఉన్నారు. వీరందరిని మనం మనసులో పెట్టుకోకుండా మరిచిపోయి వారి ఎడలకు కూడా క్షమాగుణాన్ని మనం కలిగి ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. అట్టి కృప ఈ ఆదివారపు ఆరాధనలో చేరిన మనందరము పొందుదముగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించే ప్రయత్నం చేయండి. నీవు ఎక్కడ బాధను అనుభవించావో, నీవు బాధను అనుభవించిన చోటనే దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎక్కడ నువ్వు కృంగిపోయావు, ఎక్కడ నువ్వు నిట్టూర్పు విడిచావు, ఎక్కడ అవమానాన్ని నిందను భరించావు, నిష్కారణంగా ఎక్కడ నీ మీద అబద్ధాలు చెప్పబడి బాధను శిక్షను నువ్వు అనుభవిస్తున్నావో, ఆ పరిస్థితుల మధ్య నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిన్ను ఆయన అభివృద్ధి చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. ఐగుప్తు దేశమంతటిపైన, ఐగుప్తు దేశమంతటిపైన యోసేపు అధికారిగా నియమించబడ్డాడు. నీవు చేస్తున్న పనిలో నీ చుట్టూ ఉన్న వారందరికంటే దేవుడు నిన్ను పైకెత్తునుగాక. ఉద్యోగంలో నిన్ను పైకెత్తునుగాక. వ్యాపారములో దేవుడు నిన్ను పైకెత్తునుగాక. చదువుల్లో దేవుడు నిన్ను పైకెత్తునుగాక. నీ ప్రయత్నాల్లో దేవుడు నిన్ను పైకెత్తునుగాక. నీవు తలబెడుతున్న కార్యాల్లో దేవుడు నిన్ను పైకెత్తునుగాక. దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే నీ గుండెల్లో గూడు కట్టుకున్న గతాన్ని నువ్వు మరిచిపో. గతాన్ని నువ్వు మరిచిపో. దాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు. దాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు. దాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు. పౌలు అంటున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్న దానిని నేను మర్చిపోతున్నాను. గతం విడిచిపెట్టు. గతాన్ని మర్చిపో. అయిపోయింది, ఏదో అయిపోయింది. వారిని నువ్వు ఆలోచనలో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని
వారి మీద నువ్వు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఎందుకు నువ్వు దేవుడు నీ కొరకు దాచిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు? ఈ రోజున దేవుడు నీలో ఒక చిన్న మార్పును ఆయన కోరుకుంటున్నాడు. గతాన్ని నువ్వు మర్చిపో. నీకు విరోధంగా పగబట్టిన వారిని మర్చిపో. నిష్కారణంగా నీ మీద అబద్ధాలు చెప్పి నిందలు వేసి శిక్షకు నిన్ను గురి చేసిన వారిని మర్చిపోగలిగితే దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. యోసేపు 2 కుమారుల పేర్లు మా ముందుంచిన ఆయన మీరు మాతో మాట్లాడారయ్యా. మనీష అనగా మరచుట, వెనుకున్న దానిని మేము మరచి అడుగులు ముందుకు వేయగలిగితే మా జీవితంలో ఎఫ్రాయిమును మేము చూడగలం, అభివృద్ధిని మేము చూడగలమయ్యా. ఈ అనుభవాలలో మమ్మల్ని మీరు నడిపించి మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిని దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం మరొకసారి, ఆమేన్, ఆమేన్.